శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసము ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉన్నది. ఈ ఆగస్టు మాసంలో గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు నుండి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 5 ఆగస్టు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 5 ఆగస్టు నుండి 22 ఆగస్టు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22 నుండి మాసాంతం వరకు కూడాను సింహరాశిలో సంచరిస్తున్నాడు. గురువు కర్కాటక రాశి అయినటువంటి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతోంది. శుక్రుడు 1వ తారీఖు నుండి కన్యా రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తూ ఉన్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 9 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ ఆగస్టు మాసంలో అనే విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఆగస్టు మాసంలో ముఖ్యంగా పురుషులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 17వ తారీఖు వరకు పంచమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. తదనంతరం షష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అనుకూలమైనటువంటి ఫలితాలు సూర్యుడి మూలకంగా మీకు కలుగుతాయి. ఇక కుజుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 4, 5, 6 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు పంచమ స్థానంలో చాలా అనుకూలమైనటువంటి స్థితి లోపల ఉన్నాడు. ఉచ్చ స్థానంలో ఉన్నాడు. రాశ్యాధిపతి కూడాను మీనరాశికి గురువు గనక, అలాంటి గురువు పంచమ స్థానంలో ఉచ్చస్థుడై ఈ మాసంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము. శుక్రుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శని జన్మస్థానంలో ఉన్నాడు. ఏలినాటి శని ప్రతికూలంగా ఉన్నాడు. అయితే వక్రించి ఉన్నాడు కాబట్టి జన్మస్థానంలో ఇచ్చేటువంటి దుష్ప్రభావము కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే రాహువు ద్వాదశ స్థానంలో ప్రతికూలం, కేతువు షష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితిని మనం చూసినట్టయితే శుభస్థానాలను అశుభ స్థానాలను రెండింటిని కూడాను మనం బెరీజ్ వేసుకొని నెట్ ఎఫెక్ట్ చూసినట్టయితే ఈ మీనరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వాటిని సద్వినియోగపరుచుకున్నట్టయితే గురువు, కేతువు, సూర్యుడు ఇలాంటి గ్రహాలు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అధికంగా మీరు శుభ ఫలితాలను పొందుతారు. అయితే ఉచ్చ స్థానంలో ముఖ్యంగా గురువు పంచమంలో సంచరించడము మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశం. తద్వారా విద్యార్థులకు, చదువుకునేటువంటి వాళ్ళు, మీనరాశి జాతకులు చాలా కలిసి వస్తుంది. సంతానం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు, ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎప్పటి నుండో సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు కూడాను ఈ పంచమ స్థానంలో గురు సంచారం మూలకంగా శుభవార్త, సంతాన యోగం కనబడుతుంది. చదువులో రాణించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. పెట్టుబడుల లోపల మీకు అనుకూలమైనటువంటి రిటర్న్స్ ఉంటాయి. ఇకపోతే 17వ తారీఖు తర్వాత సూర్యుడు 6వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి
మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. శత్రువులపై విజయాన్ని మీరు పొందుతారు. ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. పూర్వము ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడాను పరిష్కరింపబడతాయి 17వ తారీఖు తర్వాత. ఇక ఉద్యోగం కొరకై ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి వాళ్ళు, పోటీ పరీక్షలు కొరకై ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు కూడాను చాలా అనుకూలమైనటువంటి సమయము. ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులకు సుసమయం ఈ ఆగస్టు మాసం. ఆఫీసులో సహ ఉద్యోగులతో, అధికారులతో, యాజమాన్యంతో మీకు అనుకూలత ఏర్పడుతుంది. అయితే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ప్రమోషన్ లభించే అవకాశం కనబడుతుంది. శుక్రుడి యొక్క ప్రతికూలత ఉంది ముఖ్యంగా. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలు అనవసరమైనటువంటి వాగ్వివాదాలలోకి వెళ్లకుండా, డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా, ఎంత అవసరమో అంతవరకే చూసుకుంటూ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళినట్టయితే దాన్ని మీరు కొంత అధిగమించే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. వివాహ ప్రయత్నాల లోపల సఫలీకృతులవుతారు. నిశ్చయం అవుతుంది. శుభకార్యాలు చేస్తారు. ఇక జ్ఞాపక శక్తి విద్యార్థులకు ఈ మాసం లోపల బాగా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. మెడిసిన్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఇంజనీరింగ్ స్కీమ్లో ఉన్నటువంటి వాళ్లకు, కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను చాలా కలిసి వస్తుంది. సైన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, విద్యార్థులకు ముఖ్యంగా ఈ మాసం బాగా కలిసి వస్తుంది. పర్మనెంట్ రెసిడెన్సీ కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు, విదేశాలలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఈ మాసం అనుకూలిస్తుంది. అయితే శని జన్మరాశిలో సంచరిస్తున్నాడు. మీనంలోనే ఉన్నాడు. 1వ స్థానంలో ఉన్నాడు గనక పనుల లోపల కొంత ఆలస్యానికి కారణమవుతుంది. కాబట్టి ఆ ఆలస్యాన్ని మీరు అధిగమించడానికి, ఆటంకాల నుండి మీరు విముక్తులు కావడానికి మీరేం చేయాలి? మీ ఎఫర్ట్స్ను మీరు బాగా పెట్టండి. తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక 4వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ముఖ్యంగా దీన్ని ఓవర్లుక్ చేయకూడదు. అర్ధాష్టమ స్థానం లోపల కుజుడు కనుక గృహం లోపల, అంటే ఇంటి లోపల అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా ఉండడం మంచిది. విదేశీ ప్రయాణాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఒక పక్కన ఖర్చులు కూడాను ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలపై మనసు నిలుపుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణపై మనస్సు నిలుపుతారు. విస్తరణను కూడాను చేస్తారు. వ్యాపారంలో లాభాలను గడిస్తారు. ఓవరాల్గా చూసినట్టయితే మీకు సమాజం లోపల కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, తర్వాత సమాజంలో ఒక మంచి స్థితిలో ఉన్నటువంటి వారితో మీకు స్నేహం ఏర్పడము, ఇవన్నీ కూడాను మీనరాశి జాతకులకు ఈ ఆగస్టు మాసంలో కనబడుతున్నాయి. సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము చాలా ముఖ్యం. ఆ గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉండడము, గోచార రీత్యా మనకు ప్రతికూల స్థానాలలో సంచరించడము, ఇది ఒక్కటే పూర్తి ఫలితాలను నిర్ణయించకపోయినప్పటికీ చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. మనస్సే అన్నిటికీ కూడాను కారకం. మనము భావిస్తే ఒక విషయము మంచి అనిపిస్తుంది, మన భావన వారిపై విపరీతంగా ఉన్నట్టయితే అది విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మనస్సు చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది గనక చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థితిలో ఉన్నారు అనేదే మనం ప్రధానంగా గోచారంలో చూస్తుంటాం. అయితే ఇదే కాకుండా జన్మ సమయం లోపల ఉన్నటువంటి గ్రహస్థితిని కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ జన్మ సమయంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, మిత్రస్థానాలలో, శత్రుస్థానాలలో, సమస్థానాలలో ఉన్నారా, ఈ ముఖ్యమైనటువంటి గ్రహము సంచరిస్తున్నటువంటి
రాశి ప్రతికూలంగా ఉన్నప్పటికీ పుట్టిన సమయం లోపల అష్టక వర్గులో అధికమైనటువంటి పాయింట్స్ను కలిగి ఉన్నట్టయితే మనకు కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ను మనము లెక్కలోకి తీసుకొని ఫలితాలను నిర్ణయించడము అనేటువంటిది శాస్త్రబద్ధం. కాబట్టి గోచార ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ముఖ్యంగా గురువు విషయమై ఆలోచించినట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము, గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకుంటే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు. జన్మతో మనకు అన్నీ నేర్పినటువంటి వాళ్ళు ప్రప్రథమంగా తల్లిదండ్రులు. కాబట్టి వాళ్లకు సపర్యలు చేయడము, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయమై మనము మనస్సు నిలపడము, బాగోగులను చూసుకోవడము, ఇవి చాలా ప్రధానమైనటువంటిది. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి, ఆంజనేయ స్వామిని కొలవండి, శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేయండి. దుర్గా సప్తశ్లోకి అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అందులో ఉన్నటువంటి 7 శ్లోకాలను మీరు ప్రతినిత్యము కూడాను చదవడం మూలకంగా భయము, ఆందోళన ఇవన్నీ కూడాను దూరమైపోయి మీకు విజయము చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని మీకు ఆ అమ్మవారు మీ లోపల నెలకొల్పుతారు. కాబట్టి అది చేయండి. గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఇలా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యము భగవంతుణ్ణి సందర్శించుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, స్తోత్ర పారాయణాలు చేయడము. తద్వారా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావము తగ్గుతుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. దీన్ని మీరు ఆచరించండి. శుభం.